ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే కనుక 16 సోమవారాల వ్రతంలో భాగంగా కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా పాటిస్తూ మనం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఫస్ట్ నుండి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా మనం ఆదివారం నాడే చికెన్ అయితే మానేయాలండి. నాన్ వెజ్ ఐటమ్స్ తినడం మానేసేయాలి. సోమవారం ఉదయం 4 గంటలకల్లా లెగిసి 6 లోపే పూజ అనేది చేసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో మనం పూజ చేసుకోవాలి. మెయిన్ ఆ రోజు తలస్నానం చేసి ఉదయము తర్వాత స్వామివారికి పూజ చేసుకునేది ప్రారంభించుకోవాలి. అలాగే వీటిలో కావాల్సిన సామాగ్రిలోకి మెయిన్ కావాల్సింది మట్టి అండి. మట్టితో శివలింగం చేసుకోవడానికి పుట్టమట్టి కావచ్చు, లేదంటే ఎక్కడ తొక్కని ప్రదేశంలో తీసుకొచ్చిన మట్టి కానీ కావాల్సి ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ వ్రతము. ఇది ప్రతి సోమవారం అయితే చేసుకోవాలి. ఇది 16 సోమవారాల పాటు చేయాలి. ఒకవేళ మనకి ఫస్ట్ 2 వారాలు పడి మూడో వారం ఏదో ఒక అడ్డంకి వల్ల చేయలేకపోతే తర్వాత వారం నుండి మొదలు పెట్టుకోవచ్చు. ఇలా మనం 16 సోమవారాలు అయితే మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పటం పెట్టాలా, లేదంటే కలశం పెట్టాలా, లేదంటే మట్టి శివలింగం పెట్టాలని మీకు డౌట్ రావచ్చు. మీరు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోండి. మట్టి శివలింగం మూడిట్లో ఒకటి కూడా కాదు, ఆ రెండిట్లో ఒకటి ఫోటో కానీ కలశం కానీ కంపల్సరీ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. కానీ ఆ శివలింగం మాత్రం మట్టి శివలింగం మాత్రం మెయిన్ ఉండాలండి. పార్వతీదేవి కూడా మట్టి శివలింగానికి పూజ చేసింది కాబట్టి మెయిన్ ఈ 16 సోమవారాల్లో ఆ మట్టి శివలింగమే ప్రధానము. అక్కడ ఫోటో మనకి అవసరమైతే పెట్టుకోండి, లేదు అంటే కనుక ఫోటో కూడా అవసరం లేదు. కలశం కూడా మీరు తరతరాలుగా ఉంటే పెట్టుకోండి. కలశం అలవాటు ఉండి ఏదో వ్రతానికి పూజ చేసుకునేటప్పుడు వినాయక చవితికి కానీ వాటికి కానీ మీరు పెట్టుకుంటే కనుక తప్పకుండా కలశం పెట్టుకోండి. లేదు మాకు కలశం అలవాటు లేదంటే కనుక పెట్టకపోయినా పర్వాలేదు. మట్టి శివలింగం మెయిన్ అండి. ఈ 16 సోమవారాల పాటు ఆ మట్టి శివలింగాన్ని పూజ చేయడమే మెయిన్. ఇక్కడ ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసుకుని ఒక ముద్ద పసుపు వినాయకుడిగాను, ఇంకో ముద్ద గౌరీదేవి స్వరూపంలో ఇద్దరిని పూజ చేసుకుని ఈ ముగ్గురికి పీఠం మీద ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోండి. ముందుగా పీఠాన్ని చక్కగా మనం ఎక్కడైతే పీఠం పెడతామో అక్కడ కొంచెం పసుపు రాసి ముగ్గు వేసి ముగ్గు మీద పీట పెట్టి పీట మీద ఒక నూతన వస్త్రాన్ని వేసి ఈ వస్త్రం మీద కాస్త బియ్యం వేసి ఆ బియ్యం మీద మనం తయారు చేసుకున్న మట్టి శివలింగాన్ని తమలపాకుల మీద పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మనకి దీపాలు అయితే వెండి పెట్టుకోండి, ఇత్తడి అయితే ఇత్తడి పెట్టుకోండి, మట్టి అయితే మట్టి పెట్టుకోండి. మట్టి కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ దీపాలు పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి. ఇక్కడ రవ్వ ప్రసాదం అనేది అన్నవరంలో వాడతారు చూడండి, గోధుమ రవ్వకు సంబంధించిన ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఈ రెండు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రసాదం చేసి స్వామికి నివేదనగా పెట్టండి. ఇది మెయిన్ ప్రసాదం కింద మాత్రం ముఖ్యంగా రెండే అండి ఈ వ్రతంలో. మొదటిది శివలింగం, మట్టితో చేసిన శివలింగం ఒకటి, రెండోది ఈ యొక్క ప్రసాదం అనేది ఈ రెండు అనేది చాలా మెయిన్. మిగతాయి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ రెండు మాత్రం ఉండాలి. మెయిన్ శివుడికి ఏంటంటే మనస్ఫూర్తిగా చేసే ఏ పూజ అయినా స్వామి స్వీకరిస్తాడు. బోలాశంకరుడు అంటాడు. అలాంటి స్వామికి ఇన్నున్నాయి అన్ని పెట్టారనేది ఎప్పుడు చూడండి. ఆర్భాటంగా చేశారు అవన్నీ చూడండి. మనసులో భక్తి అలాగే మనం చేసే ఇది బట్టే స్వామి అనుగ్రహాన్ని ఇస్తారు కాబట్టి అలా పూజ చేసుకోండి. తర్వాత పూజలో భాగంగా ముందుగా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోండి. అంటే షోడశోపచార పూజ అంటే మళ్ళీ ఏం పెద్దగా గొప్ప అదేం కాదు. ముందు సంకల్పం చెప్పుకోండి. స్వామి, నేను ఈ 16 రోజుల పాటు ఈ 16 సోమవారాల వ్రతం చేసుకుంటున్నాను. ఈ 16 సోమవారాలు అయ్యేదాకా కూడా మీరు మాకు తోడుగా ఉండి ఇవన్నీ కూడా జరిపించేటట్లు చూడండి అని చెప్పి స్వామివారిని కోరుకుంటూ, అలాగే మనం ఏ సంకల్పంతో చేసుకుంటున్నాము అనేది కూడా చెప్పి అలా మొదలుపెట్టి తర్వాత గణపతి పూజ, ఆ తర్వాత కలశ పూజ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత స్వామివారికి అంగపూజ ఉంటుంది. అంగపూజ మంత్రాలు వస్తూ ఉంటాయి. ఆ మంత్రాలు అంగపూజ పెట్టుకుని అంగపూజ చేసుకుని స్వామి అతిథి వస్తే మనం ఏం చేస్తామంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, స్నానానికి అవసరమైతే స్నానానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. ఇవన్నీ కూడా ఇచ్చి తర్వాత వస్త్రము, యజ్ఞోపవీతము ఇవన్నీ కూడా ఇచ్చి మళ్ళీ కూర్చోబెట్టుకుని స్వామివారికి పూజ చేసుకోవడం, అష్టోత్తర నామాలు వస్తే కనుక పూజ చేసుకోవడం. తర్వాత ఈ యొక్క 16 సోమవారాలకు సంబంధించిన ఒక కథ ఉంటుంది. ఆ కథను చదివి ఆ అక్షంతలు స్వామివారికి సమర్పించి తర్వాత 8 అర్ఘ్యాలు అయితే ఇవ్వాలి. 3 శివుడికి, 4 శివుడికి, 1 అమ్మవారికి, తర్వాత ఇంకోటి గణపతికి, ఇంకొకటి చండికేశ్వరుడికి, అలా 8 అర్ఘ్యాలు ఇచ్చేసి
తర్వాత హారతి ఇచ్చేసి పూర్తి చేయటమేనండి. ఆ రోజు ప్రసాదం మనం చేస్తాం కదండి, దాన్ని 3 భాగాలుగా చేయాలి. ఒక భాగం మనం తీసుకోవాలి, ఇంకొక భాగం పశువు పక్షాదులకు ఇవ్వాలి, మూడో భాగం ఎవరైనా ముత్తైదు వస్తే ముత్తైదుకి ఇవ్వండి. తాంబూలము ఈ ప్రసాదము వాళ్ళకి ఇవ్వండి, వారు స్వీకరిస్తారు. అలా ఈ 16 సోమవారాల పాటు చేయాలి. కలశం మాత్రం అండి మెయిన్ చెప్తున్నా కదండి, పెట్టుకుంటే పెట్టుకోండి, పెట్టుకుంటే మంచిది, పెట్టుకోకపోయినా మంచిదే. అసలు కలశం పెట్టాలని ఏం లేదు. పార్వతీదేవి అసలు కలశంగానే ఏం పెట్టలేదండి, సాక్షాత్ మట్టి శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి పూజ చేసింది కాబట్టి. అలా మేమైతే నేను ఎందుకు పెట్టాను అంటే కనుక, అంటే కలశం ఫస్ట్ నుండి కూడా మన పూర్వీకులు ఏం చెప్తారంటే, కలశంలోనే సర్వదేవతలు ఉంటారు, ఒక కలశం పెడితే అందరినీ పూజిస్తున్నట్లుగా ఉంటుంది అని, ఒక కలశం పెడితే మనం కలశం చాలా మంచిదని అంటారు కాబట్టి నేను కలశం అయితే పెడుతూ ఉన్నాను. అయితే మాకు కూడా మా జనరేషన్లో కూడా మా తరాలకు కూడా కలశాలు అయితే లేవు, కాకపోతే మేమైతే పెట్టుకుంటున్నాను. అది అట్లా కంటిన్యూ చేస్తున్న ఏ వ్రతం అయినా సరే ముందుగా కలశం పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా కలశాన్ని అయితే పెట్టుకుంటున్నాను. కానీ ఫస్ట్ నుండి అయితే లేదండి, మీరు చూసి పెట్టుకోండి. పెట్టినా పెట్టకపోయినా మెయిన్ చెప్తున్నా కదండి, శివలింగము, ప్రసాదము, తర్వాత వాయనం ఎవరికన్నా దానం ఇవ్వటం, అలాగే ఈ 8 అగ్గ్యాలు ఇవి ఇచ్చుకుంటే చాలు. ఆ రోజు మరి ఇంకొక విశేషం ఏంటంటే కనుక, ఉప్పు అసలు వాడకుండా మనం తినాలి. ఆ రోజు ఉప్పు అనేది తగలకూడదండి. కానీ మన ఈ రోజుల్లో ఈ జనరేషన్లో అయితే ఉప్పు తగలకుండా తినటం అనేది చాలా కష్టం, డీహైడ్రేట్ అయిపోతారు. ఎవరైతే ఉపవాసాలు ఉంటాము అనుకున్న వాళ్ళు తప్పకుండా ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మిగతా వాళ్ళు ఫ్రూట్స్ అవి తినచ్చు. అలా ఉండి సాయంత్రం వరకు ఉండి, చాలామంది ఏం చెప్తారంటే ఆ రోజు నైట్ వరకు కూడా ఉండకూడదు, ఉప్పు అనేది తగలకూడదు. తర్వాత రోజు ఉదయం ఉప్పుతో చేసుకున్న వస్తువులు వంటలన్నీ కూడా మంగళవారం నుండి యథావిధిగా మనం చేసుకోవటం. ఆ రోజు మాత్రం ఉప్పుతో చేసిన వంటలు తినకుండా స్వామి సేవలో గడుపుతూ. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం కానీ అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా అంటే మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటారు. అసలు అట్లాగా నిద్రపోకూడదండి, మధ్యాహ్నం కూడా మెలకుగానే ఉండాలి, శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అది చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పాటిస్తూ స్వామివారి యొక్క ఆరాధన అయితే చేసుకోవచ్చు. ఇది చేస్తే ఒకటి వస్తుంది, ఇది రాదు అని ఏం లేదండి. ఏ కోరిక కోరుకున్నా ఈ యొక్క వ్రతం చేత మీకు లభిస్తూ ఉంటుంది. అన్నీ కూడా మహాదేవుడు మన ఎంటే ఉండి నడిపిస్తూ మన చేత చేయిస్తాడు కాబట్టి, ఒక వారం అయిపోయిన ఒక 2 వారాలు చేయండి, 3వ వారం నుండి మిమ్మల్ని ఆయనే చేయించుకుంటాడండి. అలా చేయించుకోండి. అలాగే నేనైతే ఆన్లైన్లో అయితే మట్టి తెప్పించుకుంటున్నాను. అయితే ఆ మట్టి ఏంటంటే కనుక కొంచెం అంతా కూడా 4-5 సార్లు దాన్ని చేసి ఇస్తారు. ఏంటంటే దాన్ని తొక్కి ఉంటుంది కదండి, అలా జిగురుగా ఇస్తారు. ఆ మట్టి అయితే పగుళ్ళు కొన్ని ఉంటుంది. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఆ లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి చూడండి. అదైతే చాలా బాగుంటుంది మట్టి. నేను నిన్నే ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. అంటే ఆల్రెడీ అంతకుముందు ఒకసారి శివలింగాన్ని తయారు చేసినప్పుడు తీసుకొస్తే చాలా బాగా అనిపించింది. ఎన్ని వాటర్ పోసినా కూడా అది కరగటం కానీ అలా అవ్వలేదు, అలానే ఉంది. వాటర్లో అయితే కరగదు కానీ చాలా బాగుంటుందండి నల్లగాను. ఆ మట్టిని అయితే మీకు లింక్ అయితే పెడతాను, కావాల్సిన వాళ్ళు ఆ మట్టిని తెప్పించుకుని అది కలిపే వస్తుంది. మీకు కావాలంటే తర్వాత వీడియో చేసి చూపిస్తాను ఆ మట్టి ఎలా ఉంటుంది అనేది. కలిపి అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది మట్టి, మీరు కూడా యూజ్ చేయండి. అలాగే ఇటువంటి నలకలు కానీ ఇటువంటి దాంట్లో అసలు ఏమీ ఉండవు, చాలా యూజ్ అవుతుందని అంతకుముందు వాడాను, ఇప్పుడు కూడా తెప్పించిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా చేసుకోండి. ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందాలని ఈ 16 సోమవారాల పాటు నేనైతే వీలైతే ఒక్కొక్క వారం పెడతానండి. చాలా వరకు నేను పెట్టదలుచుకోవట్లేదు, ఎందుకంటే మనం చేసుకునేది ఒక వారం మీకు చేసుకుంటారు అని చెప్పి నేను ఆ వీడియో అయితే పెట్టాను. ఇక మీదట పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే అది మనం వ్రతంగానే చేయాలంతే కానీ యూట్యూబ్ కోసం చేసేది కాదండి ఇది. అందుకని నేనైతే ఫస్ట్ అందరు చేసుకుంటారు, ఎవరో ఒకళ్ళు నా వీడియో చూసి ఒకళ్ళైనా చేసుకుంటారు అనే ఉద్దేశంతో వీడియో పెట్టాను, అంతేగాని ఏం లేదండి. అయితే నెక్స్ట్ పెడతాను, లేదంటే చాలా వరకు పెట్టదలుచుకోవట్లేదు, అది నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు వీడియోలో మీకు
ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. తప్పకుండా కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకేమన్నా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా ఏమేమి ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా దగ్గరికి వచ్చేసింది. వచ్చే సోమవారం నుండి మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఏం కాదండి, పై వచ్చే సోమవారం అయినా మొదలు పెట్టుకోవచ్చు. ఈ చాతుర్మాస్యంలో ఎప్పుడు మొదలు పెట్టినా కానీ పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం మొదలు పెట్టాలి లెక్క. తర్వాత ఎప్పుడు మొదలు పెట్టుకున్నా మనకి ఏం కాదండి. అది మన సంకల్పం చేతనే జరుగుతుంది. ఒక వారం అటు ఇటు అవుతుంది కానీ అయ్యేది. కానీ తప్పకుండా చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ పార్వతీదేవి సాక్షాత్తుగా శివుడి కోసం ఈ యొక్క వ్రతాన్ని చేసింది. ఎవరైతే పెళ్లి కావాలి అనుకున్న వరుడు కానీ వధువు కానీ ఉన్నా కూడా చేసుకోవచ్చండి. తొందరగా వివాహం అవుతుందని చెప్తూ ఉంటారు. అలా పార్వతీదేవి చేసిందే ఈ వ్రతము. ఈ వ్రతం చేసిన తర్వాత తనకి మహాదేవుడే భర్తగా లభించారు. అది గుర్తుపెట్టుకుని చక్కగా చేసుకోండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.